హాయ్ అండి, అందరికీ నమస్తే. ద ఇండియన్ మైల్లా ఫౌండేషన్ తరఫున ఈరోజు మేము మా సంస్థ తరఫున మా టీం వాళ్ళు అందరూ హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే ఒక అబ్బాయి ప్రేమించుకున్న అమ్మాయి 4 సంవత్సరాల నుంచి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చేసే మా సంస్థ నుంచి కులాంతర వివాహం ఏ సమస్యకి దారి తీయకుండా ప్రశాంతంగా మాట్లాడుకొని చక్కగా కౌన్సిలింగ్ ఇచ్చి పోలీసు వారి సహకారంతో కూడా అందరూ హ్యాపీగా ఉండి ఈరోజు వాళ్ళ పెళ్ళి జరిగింది రాజయ్యపేట పెంజుతి దగ్గర. సో వాళ్ళలాగే ప్రతి వాళ్ళు కూడా సమస్యను పరిష్కరించుకోవాలి, కానీ మంచి అభిప్రాయంతో ఉండాలి కదా. అందరూ రకరకాల ఎలిగేషన్ పెట్టుకొని బాడిగా ఆలోచించి బాడి తెంచేసి ఏదో అంతే. మా కాన్సెప్ట్ ఏంటంటే చావద్దు, చంపొద్దు, చక్కగా ప్రశాంతంగా మాట్లాడుకొని జీవితాన్ని నాశనం చేసుకోకుండా హ్యాపీగా ఉండాలని మా సంస్థ తరఫున అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా, ఎవరైనా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా పోలీస్ సహకారంతో మా సంస్థ తరఫున మీకు అన్ని విధాలుగా సాయం చేస్తూ నీతి నిజాయితీగా ఉండేందుకు మంచి నడవడిగా ఉండేటట్టు క్రైమ్ రేట్ తగ్గేందుకు మా సంస్థ ప్రయత్నిస్తుంది. అందరూ సహకరించవలసిందిగా కోరుకుంటాను. ఎవరికి ఏ ప్రాబ్లం ఉందంటే చాలామంది జెంట్స్కి మా ప్రాబ్లమ్స్ ఉంటే చూడట్లేదు, ఓన్లీ లేడీస్కే చూస్తున్నారని. ఇక్కడ లేడీస్ జెంట్స్ అని కాదండి, సమస్య ఎవరిదైనా సరే పరిష్కరించడానికి మేము మా సంస్థ ముందుకు వస్తుంది. మీరు కూడా సహకరించి హెల్ప్ కోరవచ్చు. మా నెంబరు 9182734958 మా సంస్థ ఫోన్ నెంబరు. మీరు ఫోన్ చేసి సలహాలనే తీసుకోవచ్చు. మంచి పేరెంట్స్కి, మంచి అమ్మాయిలకి, మంచి యువతికలకు నా రిక్వెస్ట్ ఏంటంటే అంతా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. చాలామంది తల్లిదండ్రులు సంబంధాలు చూసేటప్పుడు కొంచెం ఆలోచించండి. నిజంగా వాళ్ళు ఇష్టపడే పెళ్లి చేసుకుంటే పెళ్లి చేయండి, మేము కాదనలేదు. కానీ వాళ్ళ ఇష్టాలకు వ్యతిరేకంగా పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళ కాపురాలు సరిగ్గా ఉండడమే కాకపోయి చాలా దారుణమైన పరిస్థితుల్లో పిల్లలు బాధపడుతున్నారు. ఏదో తల్లిదండ్రులు బలవంతం పెళ్లి చేస్తారని కంప్లైంట్స్ వస్తాయి. దయించి అలాంటి తల్లిదండ్రులకు నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు పెళ్లి చేసే ముందు పిల్లల్ని అడగండి, పిల్లల సమస్యలు చూడండి. ఎందుకంటే మనం పెళ్లి చేసేస్తే సమస్య తీరిపోయేది కాదు కదా. ఒక జీవితం ఏర్పడాలి కాబట్టి ఆ జీవితం మంచిగా ఉండాలి. మళ్ళీ మన పిల్లలు మన వెనకే అంటే మనం వాళ్ళని తిరిగి చూడక్కర్లేదు, వాళ్ళ లైఫ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా జీవించాలని ఈ సంస్థ పోరాడుతుంది. మా సంస్థ మ్యాక్సిమం కుటుంబ వ్యవస్థ గురించి పోరాడుతున్నామండి. కుటుంబాలు అందరూ బాగుండాలి, కుటుంబ వ్యవస్థ బాగుంటేనే అన్నీ బాగుంటాయి సమాజంలో. దాని గురించి చిన్న ఆరాటం. దయించి అందరూ సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం. ఇకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు రకరకాల కేసులు, అంటే చిన్న పెద్ద కేసుకి అన్ని కేసులు పడుతున్నారు, బాగానే ఉంది. పోలీసులు వెళ్ళాక మన బాధలు వెళ్ళి ఎఫ్ఐఆర్ చేయండి అంటే చేస్తున్నారు, అది కూడా బాగానే ఉంది. కానీ అసలు ఫాల్స్ ఎలిగేషన్స్ ఎక్కువ వెళ్ళిపోతున్నాయండి. అందరూ పోలీస్ స్టేషన్కి సాక్ష్యాలు చెప్పలేరు కదా. అందుకని మ్యాక్సిమం పోలీస్ స్టేషన్లో పెండింగ్లో ఉంచలేరు. కాబట్టి మా సంస్థ మీరు మాట్లాడండి, కేసు మేము స్టడీ చేసి నిజాలు బయటపెట్టి చెప్పగల కెపాసిటీ మాకుంది. అందుకని ధైర్యంగా ఎవరైనా ఇక్కడ నిజమైన బాధితులకే న్యాయం లభించిన అంత ధీమాలో ఉన్నాం మేము. ఎందుకంటే నిజమైన బాధితులు నిజంగా వస్తే వాళ్ళకి నిజంగానే న్యాయం జరుగుతుంది. అందులో మీకు సందేహం లేదు. దేనికి మేము అప్రోచ్ అవ్వము, మంచిదనానికి అప్రోచ్ అవుతాము, కేస్ స్టడీ చేస్తాము, రెండు వైపులా వింటాము, రెండు వైపులా వినే మేము సర్వే చేసి కేస్ స్టడీ చేసి న్యాయం చేస్తాము. దయించి సమాజంలో మంచిగా క్రైమ్ రేట్ తగ్గించాలని, అందరూ హ్యాపీగా ఉండాలని నేను సర్వేజన సుఖ్నో భవంతు అంటూ ఈ కాన్సెప్ట్తో ఊరు వాడ తిరిగి చాలా ప్రచారం చేస్తున్నాం. అందరూ బాగుండాలని దయించి అందరూ సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం. మీరు మీ ఫ్యామిలీ పిల్ల పాపంతో హాయిగా ఉండాలనే మా ఈ చిన్న కోరిక. ఈరోజు ఇవాళ పెళ్లి చేసుకున్న జయశ్రీకిను వెంకటేష్కి మా ధన్యవాదాలు. వాళ్ళకి మా తరఫున ఆశీస్సులు కూడా. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అందరూ. ఇలాగే హ్యాపీనెస్గా ఉండాలనే మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ ఆల్.